మిలాదున్నబీ పండుగ సందర్భంగా మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మల్లమ్మ సెంటర్లో ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని ముస్లిం సోదరులను అభినందించారు. ప్రపంచంలో గల అన్ని మతాలు, జాతులు కలిసిమెలిసి సుఖ సంతోషాలతో గడపాలని నల్లపాటి రాము ఆకాంక్షించారు. మహమ్మద్ ప్రవక్త ఖురాన్ రచించటమే కాకుండా సమాజంలో కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నారని, అందుకు అనుగుణంగా మనమంతా కలిసిమెలిసి ఉండాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి కోరారు. ఆ రోజుల్లో మక్కా నగర వాసులు గర్భిణీ స్త్రీ యొక్క పొట్ట చీల్చి ఆడబిడ్డ మగబిడ్డ అనే వాటి మీద పందెం వేసుకునేవారు. అటువంటి మక్కా నగరంలో మహమ్మద్ ప్రవక్త వారు జన్మించి ఈరోజు ప్రపంచ శాంతి దూత, మానవ మహోపకారి. ముందుగా మన ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మన మహమ్మద్ ప్రవక్త గారు ఏదైతే సందేశం ఇచ్చున్నారో, నిన్న వారి జన్మదినం సందర్భంగా ఇవాళ మన నర్సరావుపేట ముస్లిం సోదరులందరూ కూడా ర్యాలీగా బయలుదేరి ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనకి మేము కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. మేము కూడా దాంట్లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ప్రజలంతా కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలంతా కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని చెప్పి ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారు ఆ రోజున సందేశం ఇచ్చున్నారో, ఆ రకంగానే అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి సోదర భావాన్ని పెంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తూ, మిలాద్ నబీ పండుగని జరుపుకున్న నిన్న సోదరులందరూ ఈరోజు దానికి సంబంధించిన ఈ ర్యాలీని పెద్ద ఎత్తున గడియార స్తంభం, వరవకట్ట, మరి నిమ్మతోట ఇవన్నీ కూడా ఈ ర్యాలీని జరుపుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మహమ్మద్ ప్రవక్త ఖురాన్ రచించడమే కాకుండా శాంతియుతంగా ఎలా జీవించాలి, అట్లానే సోదర భావం, అట్లానే త్యాగం అంటే ఏంటి, ఎలా సహాయం చేయాలి, ప్రతి ఒక్కరికి ఎలా సహాయం చేయాలని ఈ ప్రపంచానికి ఆయన ఇచ్చిన బోధనలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.